సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకునివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నిన్ను ప్రేమించు తండ్రి అయి ఉన్నారు గనుక నీకు ఈ దినాన్న ఇటు చక్కటి వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, కష్టము చేసి కూర్చుకునివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నీ జీవితంలో నీ వృద్ధి కొరకు, నీ అభివృద్ధి కొరకు, నీ ఆశీర్వాదము కొరకు దేవుడు అనేక సంకల్పములను చేసి ఉన్నారు గనుక నీవు ఆయన సంకల్పములలో నిలువబడి ఆయన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును పొందుకొనుట దేవుని ఇష్టత అయి ఉన్నది. కనుక నీవు నడిచే ప్రతి మార్గము కూడా చాలా న్యాయవంతమైనదిగా ఉండాలి. నీవు చేసే ప్రతి పని కూడా దేవుడు మెచ్చుకొనదగినదిగా ఉండాలి. నీవు ధనము సంపాదించినా లేక ధనమును పోగొట్టుకొనినా ఏదైనా సరే అది న్యాయమైన మార్గమై ఉండాలి. కనుక మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోతోంది. అది ఎప్పటికీ కూడా నిలిచి ఉండదు. ఇహమందు నీవు దానిని సరిగా అనుభవించలేవు. సరికదా పరమందు దేవుడు సిద్ధపరిచిన నిత్య జీవము అనబడే ఆశీర్వాదమును నీవు తప్పకుండా కోల్పోతావు. సో కష్టము చేసి కూర్చుకునివాడు దేవుని చేత ఆశీర్వదించబడతాడు. కనుక నీవు దేవుని సంకల్పములలో, ప్రణాళికలలో జీవిస్తూ కష్టపడి పని చేసినట్లయితే, కష్టపడి ప్రయత్నము చేసినట్లయితే, ఏది మోసకరము కాకుండా న్యాయవంతమైన మార్గములో నీవు ప్రయత్నము చేసినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తారు. ఎవరైతే అలా కష్టము చేసి కూర్చుకుంటారో తన ఆస్తిని వృద్ధి చేసుకొనును అని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. దేవుడే వృద్ధి చేస్తారు. దేవుడే ఉన్నతమైన ఆశీర్వాదములతో నిన్ను నింపి జీవింపచేస్తారు. కాబట్టి నేస్తమా, నీ కష్టము వల్ల వచ్చింది ఈరోజు నీకు చాలా చిన్నగా కనిపించినప్పటికీ కూడా దేవుడు ఇచ్చిన ఈ ఆశీర్వాదమును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించట నీవు నేర్చుకో. ఎప్పుడైతే అలా దేవునికి నీవు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తావో దేవుడు తప్పకుండా ఆ చిన్న కష్టమును అనేక రెట్లుగా ఆశీర్వదిస్తారు. ఆ మార్గములను దేవుడు నీకు కనపరిచి ఆశీర్వాదకరమైన మార్గముల గుండా నిన్ను జీవింపచేస్తారు. కాబట్టి నేస్తమా, నీవు ప్రతిదీ కూడా న్యాయవంతముగా చెయ్యి, కష్టించి పనిచేసి సంపాదించు. దేవుడు దానినే అనేక రెట్లు ఆశీర్వదిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. నాయన, మీ బిడ్డ చేస్తున్న నాయన ప్రతి కష్టమును దీవించండి దేవా. కష్టము వల్ల వచ్చిన ఆ చిన్న ఫలములను తండ్రి మీరు అనేక రెట్లగినట్లుగా ఆశీర్వదించమని మీ కాళ్ళు పట్టు వేడుకుంటున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవాలు జరుపుకొంచున్న మా ప్రియులందరికీ కావలసిన ఆయుర ఆరోగ్యమును నాయన, మీ ఆశీస్సులను, దీర్ఘాయుష్ను ప్రసాదించమని మీ కాళ్ళు పట్టు వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన, మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ కావలసిన ఆయుర ఆరోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. మా ప్రియుల కుటుంబాల్లో ఉన్న ప్రతి కష్టములు, చింతలు, వేదనలన్నిటినీ దూరపరచండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగచేయండి. అనారోగ్యముల నుంచి నాయన స్వస్థత ప్రసాదించండి దేవా. మీ శాంతి సమాధానమును అనుగ్రహించి మేలులతో వారి హృదయాలు తృప్తిపరిచి జీవింపచేయండి నాయన. బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తులు ప్రసాదించండి తండ్రి. ఉన్నతమైన విద్యలు, ఉద్యోగములు నాయన, వివాహములు, గర్భఫలాలు ప్రసాదించండి తండ్రి. కుటుంబాల్లో మీ శాంతినివ్వండి నాయన, సమాధానమునివ్వండి నాయన. మా ప్రియులు చేస్తున్న వ్యాపారములలో, ఉద్యోగ విధులలో, ప్రతి ప్రయత్నములో కూడా మీ ఆశీర్వాదమునిచ్చి నడిపించండి దేవా. న్యాయవంతమైన మార్గములు యందు బిడ్డలను నడిపించి నాయన ఉన్నతమైన ఆశీర్వాదములతోనూ మేళ్లతోనూ నింపి జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ
ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవంపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.